మన భారతదేశంలో ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లలో రెండు ప్రధానమైన క్యాన్సర్లు, ఒకటి గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, రెండవది బ్రెస్ట్ క్యాన్సర్. దీంట్లో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు. ఎందుకంటే అది హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా అది క్యాన్సర్గా మారుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు చిన్నతనాన్ని వచ్చి అది ఏజ్ పెరిగినా కొద్దీ క్యాన్సర్గా మారుతుంది. దీనిని నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరు ఆడవాళ్ళకు తీసుకోవాలి. ముఖ్యంగా 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఈ రోజు నుంచే అందజేస్తుంది. దీని గురించిన అవగాహన అవసరం. అన్ని గవర్నమెంట్ సెంటర్స్ లోపల ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఒక 6 నుంచి 7 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి స్టేజ్ వైజ్ అనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 1,30,000 మందికి కొత్తగా ఈ క్యాన్సర్ వస్తుంది. దాదాపు ఒక 70,000 మంది ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది నివారించదగింది కాబట్టి అవగాహన అవసరం. ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ చేయించండి. ఇది ప్రైవేట్ సెటప్లో కూడా అందుబాటులో ఉంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. గవర్నమెంట్ ఇచ్చే ఈ ఫ్రీ వ్యాక్సిన్ని ఉపయోగించుకోండి.